హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ జియోగ్రఫీ యొక్క పార్ట్ 3 వీడియో అనేది చేస్తున్నాము. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఇండియన్ హిస్టరీ నుంచి 30 క్వశ్చన్స్, ఇండియన్ జియోగ్రఫీ నుంచి పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేసి ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోస్ చూడండి. ప్లేలిస్ట్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ హిస్టరీ అని ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ జియోగ్రఫీ అని ఇండియన్ జియోగ్రఫీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే, ఈ వీడియోస్ని చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుండి తీసుకుంటున్నామంటే ఏపీపీఎస్సి 2024లో కండక్ట్ చేసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుంచి డైలీ 5 క్వశ్చన్స్ని డీటెయిల్గా, అంటే క్వశ్చన్ ఆన్సర్తో పాటు ఆ టాపిక్ని కూడా బ్రీఫ్గా నేర్చుకుంటున్నాం. ఇలా చేయటం ద్వారా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. మనము డైలీ ప్రతి సబ్జెక్ట్ నుంచి 5 క్వశ్చన్స్ చేస్తున్నాం కాబట్టి 150 క్వశ్చన్స్ని మనము 2024లో ఏపీపీఎస్సి కండక్ట్ చేసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 150 క్వశ్చన్స్ని మనము టాపిక్స్ని బ్రీఫ్గా కంప్లీట్ చేస్తాం కాబట్టి మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. నేను చెప్పే క్వశ్చన్ ఆన్సర్స్ని కాకుండా మీరు కూడా ఆ రోజు ఆ టాపిక్స్ని బాగా నేర్చుకుంటే మీరు గ్రూప్ 2లో ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. ఏపీపీఎస్సి గ్రూప్ 2 సీరియస్ ఆస్పిరెంట్స్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ప్రేరణ ఇన్స్టిట్యూట్ ఫర్ సివిల్ సర్వీసెస్ అనేది మనకి ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. 19th April 2026 మనకి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్ ఈ సబ్జెక్ట్స్ మీద మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లోనూ కండక్ట్ చేస్తారు. మీ కన్వీనియన్స్ బట్టి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఈ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాము. 41st క్వశ్చన్. ప్రైరీస్ ఆర్ ద టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ప్రెజెంట్ ఇన్. ప్రైరీలు సమశీతోష్ణ గడ్డి భూములు ఇక్కడ ఉన్నాయి. ఆప్షన్స్: ద యునైటెడ్ స్టేట్స్ అండ్ మెక్సికో, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు మెక్సికో, ద యునైటెడ్ స్టేట్స్ ఓన్లీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మాత్రమే, ద యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడా, కెనడా అండ్ అలస్కా, కెనడా మరియు అలస్కా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా. ప్రైరీస్ అనే గ్రాస్ ల్యాండ్స్ మనకి యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడాలో ఉన్నాయి. ఈ క్వశ్చన్ మనం డీటెయిల్గా చూద్దాము. ద ప్రైరీస్ ఆర్ వాస్ట్ టెంపరేచర్ గ్రాస్ ల్యాండ్స్ ఫౌండ్ ఇన్ నార్త్ అమెరికా. దే ఆర్ ప్రైమర్లీ లొకేటెడ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా. సో ముఖ్యంగా మనకి ప్రైరీస్ అనేవి మనకి కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్లో ఉంటాయి. దాంతోపాటు స్టేట్స్ లైక్ కన్సాస్, నెబ్రాస్కా, పార్ట్స్ ఆఫ్ అల్బర్టా ఈ ప్లేసెస్లలో కూడా మనకి ప్రైరీస్ అనేవి గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. నెక్స్ట్, ద ప్రైరీస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ఫర్టైల్ సాయిల్స్. సో ప్రైరీస్ అనే దగ్గర మనకి ఫర్టైల్ సాయిల్ అనేది ఉంటుంది. దీని ద్వారా మేకింగ్ దెమ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ జోన్స్. ఫర్టైల్ సాయిల్ ఉంటే మనకు అక్కడ పంటలు బాగా పండుతాయి కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ జోన్స్గా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్. దీన్ని మనము బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటాము. ద క్లైమేట్ ఇన్ ద ప్రైరీస్ ఈస్ టిపికల్లీ కాంటినెంటల్ విత్ హాట్ సమ్మర్స్ అండ్ కోల్డ్ వింటర్స్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్. సో ప్రైరీస్లో టెంపరేచర్ అనేది ఎలా ఉంటుందంటే ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా, చలికాలంలో చలి ఎక్కువగా, ఇంకా రెయిన్ఫాల్కి వచ్చేసరికి మోడరేట్గా పడుతుంది. ఇక్కడ గ్రోయింగ్ క్రాప్స్, ఎక్కువగా గ్రో చేసే క్రాప్స్ వచ్చేసి వీట్ మరియు కార్న్.
The natural vegetation of the prairies includes grasses with few trees, mainly along the river valleys or in areas with higher moisture levels. Next question చూద్దాం. 42nd question. The part of the Himalayas between Satluj and Kali rivers is called. సట్లజ్ మరియు కాలి నదుల మధ్య ఉన్న హిమాలయాల భాగాన్ని ఏమని పిలుస్తారు? పంజాబ్ హిమాలయాస్, కాశ్మీర్ హిమాలయాస్, హిమాచల్ హిమాలయాస్, కుమాన్ హిమాలయాస్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కుమాన్ హిమాలయాస్. సో సట్లజ్ రివర్ మరియు కాళీ రివర్ మధ్య ఉన్న హిమాలయాస్ని మనము కుమాన్ హిమాలయాస్ అని అంటాము. దీన్ని నేను మ్యాప్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ దాంట్లో వస్తుంది, చూద్దాం. జాగ్రఫీని మనం ఎప్పుడైనా మ్యాప్స్లో చూస్తే మనకి ఎక్కువ గుర్తుంటుంది. అందుకోసమే ఇలా మ్యాప్లో మీకు చూపించడానికి ట్రై చేశాను. పంజాబ్ హిమాలయాస్ అంటే ఇండస్ మరియు సట్లజ్ రివర్ మధ్య ఉండే హిమాలయాస్ని మనము పంజాబ్ హిమాలయాస్ అని అంటాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇండస్ రివర్ అనేది ఉంది, ఇక్కడ సట్లజ్ రివర్ అనేది ఉంది. ఇక్కడ ఈ రెండింటికి మధ్య మనకి పంజాబ్ హిమాలయాస్ అనేది ఉంది. అలానే మనకి సట్లజ్ రివర్ మరియు కలీ రివర్ మధ్యలో మనకి కుమాన్ హిమాలయాస్ అనేది ఉంది. అలానే కాళీ రివర్ మరియు తీస్తా రివర్ మధ్యలో మనకి నేపాల్ హిమాలయాస్ అనేవి ఉన్నాయి. అలానే తీస్తా రివర్ మరియు దిహంగ్ రివర్ మధ్యలో మనకి అస్సాం హిమాలయాస్ అనేవి ఉన్నాయి. మీకు ఈ మ్యాప్ పాయింటింగ్ చూడటం ద్వారా మీకు బాగా ఐడియా వచ్చిందనేసి అనుకుంటున్నాను. ఇంకొకటి, మనం పంజాబ్ హిమాలయాస్ని మనము కాశ్మీర్ ఆర్ హిమాచల్ హిమాలయాస్ అని కూడా అంటాము. ఐ హోప్ యు గైస్ అండర్స్టూడ్ బై దిస్ మ్యాప్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 43rd క్వశ్చన్. ద ఈస్టర్న్ ఘాట్స్ స్ట్రెచ్ ఫ్రమ్. తూర్పు కనుమలు ఎక్కడ నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి? ఆప్షన్స్: ద మహానది వ్యాలీ టు శేషాచలం హిల్స్, మహానది లోయ నుండి శేషాచలం కొండల వరకు, మహేంద్రగిరి టు శేషాచలం హిల్స్, మహేంద్రగిరి నుండి శేషాచలం కొండల వరకు. థర్డ్ ఆప్షన్ మహేంద్రగిరి టు నీల్గిరీస్, మహేంద్రగిరి నుండి నీల్గిరి వరకు. ఫోర్త్ ఆప్షన్ ద మహానంది వ్యాలీ టు ది నీల్గిరీస్, ద మహానది లోయ నుండి నీలగిరి వరకు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద మహానది వ్యాలీ టు ది నీలగిరీస్. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి మనకి మహానది వ్యాలీ నుంచి నీలగిరీస్ వరకు ఉంటాయి. నార్థన్ బౌండరీ వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్కి మహానంది వ్యాలీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ఒడిస్సాలో ఉంది. ఒడిస్సాలో ఉన్న మహానది వ్యాలీ నుంచి సర్దన్, ఇది కింద ఎక్కడ ఎండ్ అవుతుంది అని అంటే నీలగిరీస్ ఇన్ తమిళనాడు. నీలగిరీస్ అనేవి తమిళనాడులో ఉంటాయి కదా, సో ఒడిస్సాలో స్టార్ట్ అయ్యి తమిళనాడులో ఎండ్ అవుతాయి. ఒడిస్సాలో మహానది వ్యాలీ నుంచి తమిళనాడులో నీలగిరి హిల్స్ వరకు మనకి ఈ ఈస్టర్న్ ఘాట్స్ అనేవి స్ట్రెచ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ నీలగిరీస్ దగ్గరకు వచ్చేసరికి ఈస్టర్న్ ఘాట్స్ మరియు వెస్టర్న్ ఘాట్స్ అనేవి మీట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్. అన్లైక్ ద వెస్టర్న్ ఘాట్స్, ద ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ డిస్కంటిన్యూయస్ అండ్ ఇరెగ్యులర్. సో మనము వెస్టర్న్ ఘాట్స్ని చూసినట్లయితే మనకి కంటిన్యూస్గా ఉంటాయి. అదే ఈస్టర్న్ ఘాట్స్కి వచ్చేసరికి మనకి మధ్యలో బ్రేక్ అంటే కంటిన్యూస్గా ఉండవు, మధ్యలో గ్యాప్స్ అనేవి ఉంటాయన్నమాట. బికాస్ దే ఆర్ డిసర్టెడ్ బై మేజర్ రివర్స్ లైక్ ది గోదావరి, మహానది, కృష్ణ అండ్ కావేరి. దీనికి రీజన్ ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్లో గ్యాప్స్ రావడానికి ఈస్టర్న్ ఘాట్స్ మధ్యలో రివర్స్ అనేవి వెళ్ళటం వల్ల ఆ గ్యాప్స్ వచ్చాయి. ఆ రివర్స్ ఏంటంటే గోదావరి, మహానది, కృష్ణ అండ్ కావేరి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది చూడండి.
మనకి వెస్టర్న్ ఘాట్స్ అనేవి వెస్ట్ సైడ్‌లో కంటిన్యూస్‌గా ఉంటాయి. బట్ హియర్ ఈస్టర్న్ ఘాట్స్ మనకు కంటిన్యూస్‌గా ఉండవు. గోదావరి రివర్, మహానది రివర్ ఇలా అనేసి రివర్స్ అన్నీ వచ్చి బ్రేక్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి నీలగిరి హిల్స్ అనేవి తమిళనాడులో ఉంటాయి. ఇక్కడ వింధ్య, సత్పురా రేంజెస్, సరావరి రేంజెస్ ఇలా చూడండి ఎగ్జామ్స్‌లో ఇవి కూడా అడుగుతారు. వింధ్య, సత్పురా చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సత్పురా పైన, వింధ్య కింద ఇలా అనుకుంటూ ఉంటారు. సో, ఇలా మ్యాప్స్ చూడడం వల్ల మనకి ఎప్పటికీ గుర్తుకుంటాయి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 44th question. Which of the following river forms the దువందర్ వాటర్ఫాల్స్? కింది వాటిలో ఏ నది దువందర్ జలపాతాన్ని ఏర్పరుస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ 1 మహానది, ఆప్షన్ 2 ద నర్మదా, ఆప్షన్ 3 ద ఇందస్, సింధు, ఆప్షన్ 4 ద బ్రహ్మపుత్ర. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రహ్మపుత్ర. మనకి బ్రహ్మపుత్ర రివర్ ద్వారా దువందర్ వాటర్ ఫాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీని గురించి డీటెయిల్గా చూద్దాము. దువందర్ వాటర్ ఫాల్స్ అనేవి మనకి భేడా ఘాట్ నియర్ జబల్పూర్, మధ్యప్రదేశ్లో ఈ వాటర్ ఫాల్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇవి ఎలా ఫామ్ అయ్యాయి, ఈ వాటర్ ఫాల్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి అంటే, ద వాటర్ ఫాల్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ద నర్మదా రివర్ పాసెస్ త్రూ ద వరల్డ్ ఫేమస్ మార్బుల్ రాక్ and plunges into a 30-meter drop. So, Narmada river, when it passes from marble rocks నుంచి పాస్ అయ్యేటప్పుడు it jumps from 30 meters డ్రాప్. ఆ టైంలో మనకి ఈ దువందర్ వాటర్ ఫాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. మనకి దువందర్ అంటే వాటర్ ఫాల్స్ అనే పేరు పెట్టారు కదా, దీని మీనింగ్ ఏంటంటే దువందర్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ 2 హిందీ వర్డ్స్. దువాన్ అంటే స్మోక్, అదే ధర్ అంటే ఫ్లో. సో రిఫరింగ్ టు ది మిస్ట్ క్రియేటెడ్ బై ది పవర్ఫుల్ వాటర్ cascades. సో దువందర్ అంటే స్మోక్ ఫ్లో, అంటే మనకి ఇది వాటర్ ఫాల్ అనేది ఫ్లో అయ్యేటప్పుడు మనకి స్మోక్ పొగలాగా వస్తుంది. దానికోసం దీని పేరు మనము దువందర్ అనేసి పెట్టాం. సో దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ దట్ దువందర్ వాటర్ ఫాల్స్. నెక్స్ట్, the Narmada is one of the major westward flowing rivers in central India, originating from the Amarkantak plateau. సో మనకి నర్మదా రివర్ అనేది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అంటే ఆరిజినేట్స్ ఫ్రమ్ అమర్కంటక్ ప్లాట్యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 45th question. Pre-monsoon mango showers are common in the coastal areas of. ఋతుపవనాలకు ముందు పడే మామిడి జల్లులు ఏ కోస్తా తీర ప్రాంతాలలో సాధారణంగా కురుస్తాయి? ఆప్షన్స్: ఆప్షన్ 1 కర్ణాటక, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. దీనికి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లలో కర్ణాటక. ఒకవేళ కేరళ ఉంటే కేరళ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మ్యాంగో షవర్స్ ఆర్ ద ప్రీ మాన్సూన్ రెయిన్ఫాల్ దట్ అక్కర్స్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ది సమ్మర్ సీజన్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్నే మనము ప్రీ మాన్సూన్ అనేసి అంటాము. అది మనకి సమ్మర్ అయిపోయే టైంలో ఇంకా అయిపోతుంది అన్నప్పుడు ఎండ్ ఆఫ్ సమ్మర్ మనకి ఈ వర్షం అనేది పడుతుంది. దట్ ఈస్ అది కూడా మనకి కర్ణాటక మరియు కేరళ స్టేట్స్లలో. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ మ్యాంగో షవర్స్. దీన్ని మనము మ్యాంగో షవర్స్ అంటాము బికాస్ మ్యాంగోస్ అనేవి పచ్చిగా ఉండ మ్యాంగోస్ పండుగా మారటానికి ఈ వర్షం అనేది మెయిన్గా యూస్ఫుల్ అవుతుంది అనమాట వాటికి. దీస్ రెయిన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఏప్రిల్ రెయిన్స్ ఆర్ సమ్మర్ రెయిన్స్. సమ్మర్ అయిపోయేటప్పుడు మనకి ఫస్ట్ రెయిన్ఫాల్ అనేది జరుగుతుంది కదా, అదే మనము మ్యాంగో షవర్స్ అనేసి అంటారు. అలానే కాకుండా ఏప్రిల్ రెయిన్స్ ఆర్ సమ్మర్ షవర్స్ అని కూడా అంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మనం ప్రతిరోజు ఎవ్రీడే 5 క్వశ్చన్స్ అనేవి చేస్తాం కాబట్టి
2024లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుంచి మనం 150 క్వెషన్స్ అనేవి కంప్లీట్ చేస్తాము. మీరు అందుకోసమే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు 150 క్వెషన్స్‌ని, ఆ 150 టాపిక్స్ డీటెయిల్‌గా చూసుకుంటారు. అది మీకు ఎంతో యూజ్‌ఫుల్ అవుతుంది గ్రూప్ 2కి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. దాంతో పాటు మీకేమైనా క్వెరీస్ ఉంటే, ఎలాంటి డౌట్స్ వచ్చినప్పటికీను కామెంట్ సెషన్‌లో కామెంట్ చేయండి. మీ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి మేము ట్రై చేస్తాము. థాంక్ యూ.